హాయ్ అండి, హలో నమస్తే. నా పేరు నాగలక్ష్మి. ఈరోజు మనం మష్రూమ్స్ ఎండు కొబ్బరి ఫ్రై చేయబోతున్నామండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవి కొబ్బరి నూనె వంటలండి. ఇవి మంచి నూనె గాని నూనె కాదు. ఒకసారి ట్రై చేసి చూడండి. కొబ్బరి నూనె శరీరానికి చాలా మంచిది. కొబ్బరి నూనెతో వంట ఎవరు చేసుకోరని అనుకోకండి. కొబ్బరి నూనె చాలా మంచిది శరీరానికి. ఇప్పుడు మనం మష్రూమ్స్ ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దామండి. మష్రూమ్స్ క్లీన్ చేసుకోవడం ఎలాగంటే అవి కలిపి ఉంటాయండి. చూడండి, నేను ముందే విడదీసేసాను. ఇలా కలిపి ఉంటాయి. నేను ముందే విడదీసేసుకుని క్లీన్ చేసేసుకున్నాను. లాస్ట్లో కొంచెం చూపిస్తున్నాను, అంతే. లాస్ట్లో చూపిస్తున్నాను మీకు. చుట్టెంపులు తొక్క తీసేసుకుని నీట్గా వచ్చేస్తుందండి. అది పై పొర, అంతే. పొర అంతా వచ్చేస్తుంది. పొర తీసేసిన తర్వాత ఆ మధ్యలో నలుపు ఉంది కదండి, ఆ నలుపు కూడా క్లీన్ చేసుకోవాలి. ఆ పొర పూర్తిగా తీసేయాలి, కొంచెం కూడా అసలు ఉండకూడదు. ఏదన్నా చాకు తీసుకుని తీసేసుకోవాలి, చేతితో రాకపోతే. క్లీన్గా చేసుకోవాలి, అసలు ఏమీ ఉండకూడదు. కొంచెం ఉన్న జిగురు, ఎలాగన్నా జిగురు వచ్చేస్తుందండి. ఇది ఫ్రై కదా, కర్రీ కాదు. ఫ్రై కాబట్టి చాలా నీట్గా తీసుకోవాలి. ఆ నలుపు మొత్తం తీసేసుకోవాలి, నలుపు ఉండకూడదు. ఆ నలుపు ఉన్న లైట్గా చిన్న చిరుచేది వస్తుంది. లైట్గా, ఎక్కువ రాదు కానీ చిన్న చిరుచేది వస్తుంది. అందుకని నలుపు తీసేసుకుంటాం. నలుపు ఉండకూడదు. కర్రీ అయితే పర్వాలేదండి, ఫ్రై కాబట్టి నలుపు కూడా తీసేసుకోవాలి. ఉంటే మాత్రం కొద్దిగా తేడా వస్తుంది. ఒకసారి చూడండి, లైట్గా చిన్నగా వస్తుంది. నీట్గా క్లీన్ చేసుకోవాలి. మనం మష్రూమ్స్ ఎంత నీట్గా శుభ్రం చేసుకుంటే అంత టేస్టీగా కూర ఉంటుందండి. ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ శుభ్రం చేసుకోవాలి. అదే కూర అంటే నలుపు తీయరు కొంతమంది, కానీ నలుపు తీసేసుకుంటేనే కూర బాగుంటుంది ఎప్పుడు కూడా. చాలామంది ఆ నలుపు ఉంచేస్తారు. అలా నలుపు ఉంచకూడదు. బాగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రం చేసుకుంటేనే మన కూర చిన్న చిరుచేది రాకుండా బాగుంటుంది. అంటే మనకు కర్రీలో తెలియదండి, ఫ్రై కాబట్టి తెలిసిపోతుంది, అంతే. కర్రీలో అయితే చేదేమీ ఉండదు మనకి. మామూలుగా అయితే ఫ్రై ఎవరు చేసుకోరు, అందరూ కర్రీసే వండుకుంటారు. ఎప్పుడు కర్రీసే బోరింగ్ కదండి. ఇలా కొత్తగా కొంచెం ట్రై చేయండి మీరు కూడా. కొబ్బరి కూర మష్రూమ్స్ చాలా టేస్టీగా ఉంది, అందుకే పెడుతున్నాను. ఒకసారి ట్రై చేసి చూడండి. అలా చిన్న చిన్న ముక్కలుగా చేసేసుకోవాలి. మష్రూమ్స్ ఫ్రై కాబట్టి అంత చిన్న ముక్కలు చేసుకోవాలి. ఆ కాడ కూడా పడే అవసరం లేదు. పైన తొక్క తీసేసుకుని చాకుతో అవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తే అవి ఉడికిపోతాయి. అవి కూడా పీచులో ఏమి ఉండవు. పైది ఎలా ముక్కలు కోసుకుంటామో సేమ్ ఇది కూడా అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. చిన్న చిన్నవే కట్ చేయాలండి, పెద్దవి కట్ చేయకూడదు. అటు కొంచెం ఇటు కొంచెం కోసి పడేసి, తక్కువ సన్నగా కోసి పడేసి మనం చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. ఫ్రై కాబట్టి అంత చిన్న ముక్కలు కోసుకోవాలి. అదే కర్రీ అయితే పెద్ద పెద్దవి కోసేసుకుంటాం, చిన్నవి అవసరం లేదు. ఇది ఫ్రై కాబట్టి అంత చిన్నవి కోసుకుంటాం. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మనం ఇవి వేడి నీళ్ళలో వేసుకోవాలండి. వేడి నీళ్ళు అంటే బాగా మరిగిన నీళ్ళు ఏం కాదు, లైట్గా చిన్న గోరువెచ్చ పెట్టుకుని అవి కొన్ని ముందుగా తయారు చేసుకున్న మష్రూమ్స్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నవి ఇందులో కొన్ని గోరువెచ్చని నీళ్ళు పోసుకొని కొద్దిగా ఉప్పు వేద్దాం. ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలండి. కలపకపోతే కళ్ళు కింద ఉండిపోయి వాటికి పట్టేస్తుంది, వాటర్ కలదు. శుభ్రంగా కలుపుకోవాలి చేయి పెట్టుకొని, లేదంటే కళ్ళుప్పే వేసుకోవాలి, సాల్ట్ వేయకూడదు. సాల్ట్ అస్సలు వేయకూడదు, కళ్ళుప్పే వేసుకోవాలి. మనం కర్రీకి రెడీ చేసుకుందాం. పచ్చిమిర్చి, టమాటా అండి. మనం చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకున్న మష్రూమ్స్. ఇప్పుడు మనం మూకుడు పెట్టుకుందాం, మట్టి మూకుడి. నేను వేపుళ్ళన్నీ మట్టి మూకుడిలోనే చేస్తానండి, కొబ్బరి నూనెతో చేస్తాను. ఇదిగోండి, నేను వాడే కొబ్బరి నూనె అదే అండి, విఆర్కే డైట్ నుంచి తీసుకున్నది అది.
ఈ కొబ్బరి నూనె చాలా మంచిదండి. ఇది చాలా తక్కువ వేసినా సరిపోతుంది. ఓన్లీ 10 నుంచి 15 ml మాత్రమే ఉంటుంది, ఎక్కువ ఉండదు. ఫస్ట్ మనం కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర తర్వాత కొద్దిగా కరివేపాకు, 2 రెమ్మలు కరివేపాకు. ఆ 2 వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోవాలి. అవి కూడా బాగా వేగనివ్వాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత టమాటా ముక్కలు చిన్న కోసుకొని కట్ చేసుకుని, ఓన్లీ 1 టమాటా మాత్రమే వేసానండి, ఫ్రై కాబట్టి ఒకటే వేసాను. ఇందులో కొబ్బరి కూర వేస్తానని చెప్పాను కదా, అది వెండు కొబ్బరి అండి. కొబ్బరి మనం లాస్ట్లో వేసుకుంటాం. ఇప్పుడు మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా ఫ్రై కాబట్టి చాలా తక్కువ వేయాలి, ఎక్కువ వేస్తే మళ్ళీ ఎక్కువైపోతుంది. ఇప్పుడు మనం నానబెట్టిన మష్రూమ్స్ ముక్కలు ఉన్నాయి కదండి, అవన్నీ పిండేసుకుని ప్లేట్లోకి తీసేసుకుందాం. వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలి. ఏమాత్రం వాటర్ పీల్చేసుకున్నాయంటే ఎక్కువ టైం తీసేసుకుంటుంది అవి మగ్గడానికి. ఆల్రెడీ మగ్గడంలో చాలా వాటర్ వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా పీల్చుకోవాలంటే టైం పట్టేస్తుంది. కొంచెం ఎక్కువ గట్టిగా పిండుకుని తీసుకోవాలి. చిన్న ముక్కలు కాబట్టి తొందరగా పీల్చేసుకుంటాయి. చూడండి, టమాటా మగ్గుతుంది, బాగా మగ్గాలి, మెత్తగా అయిపోద్ది. చూడండి మగ్గి ఇలా మెత్తగా అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కారం ఏమి వేసుకోమండి, మసాలా కానీ కారం కానీ ఏది వేసుకోము. పచ్చిమిర్చి కారమే మొత్తం అంతానే. ఆ పచ్చిమిర్చితోనే దీనికి కారం ఉంటుంది. అందుకని కొన్ని పచ్చిమిరకాయలు ఎక్కువ వేసుకోవాలి. 2 ప్యాకెట్లకి ఇంచుమించు 10 కాయలు అయితే సరిపోతాయి. 2 మష్రూమ్స్ ప్యాకెట్ తీసుకుంటే 10 కాయలు సరిపోతాయి. ఇంక మనం ఇందులో కారం వేసుకోం, ఉప్పు పసుపు యాడ్ చేసుకున్నాం అంతే. ఇందులోంచి వచ్చే వాటరే ఇది ఉడకడానికి సరిపోతుంది. ఇంకా వాటర్ వేయ అవసరం లేదు కూడా. అందులో ఉంచే వాటర్ అలా మగ్గిపోతే సరిపోతుంది. చాలా వాటర్ వస్తుంది చూడండి. ఎక్కువ టైమే తీసుకుంటుంది, తక్కువ టైం ఏం కాదు, ఎక్కువ టైమే తీసుకుంటుంది. బాగా దగ్గరికి అయిపోవాలి. బాగా దగ్గరికి అయితేనే కానీ కొబ్బరి కూర వేయకూడదు, లేదంటే జావలా అయిపోతుంది అన్నమాట. చూడండి, అస్సలు వాటర్ ఏమీ లేకుండా అయిపోయింది. ఏమాత్రం కొంచెం కూడా వాటర్ లేదు. కొంచెం కూడా వాటర్ లేకుండా దగ్గరికి అయిపోనిచ్చి అప్పుడు మనం కొబ్బరి కూర వేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి కూర వేసుకుందాం. అవి 2 ప్యాకెట్లు మష్రూమ్స్ అండి. అవన్నీ నేను 25 గ్రాములు తీసుకుంటున్నాను కొబ్బరి కూర. అది వెండు కొబ్బరి, బయట తెచ్చుకున్నది, స్టోర్లో దొరుకుతుందండి. వెండి కొబ్బరి అంటే మనకు చిప్పలు కావాలంటే చిప్పలు ఇస్తారు, లేదంటే పొడుమిస్తారు. మనకి ఏది కావాలంటే అదే. చాలా టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి. థ్యాంక్ యూ.